नीलाटोद्बोध्य कृष्णं पारार्जं स्वं सिद्धमध्यापयन्ति ओच्छष्टायां प्रजर्गणितं यावदाकृत्यपुङ्क्ते गोदानस्यै नाम इदमिदं भूय एवास्तु भूयः अस्मद्गुरुभ्यो नमः గోష్ఠి వారందరినీ స్వరూపాల రూపంగా సేవిస్తూ అడిగే రామానుజదాసన్ విద్యావింశతి తీసుకున్నారా? అందరికి వచ్చిందా? విద్యావింశతి వేరే చోట ఉన్నాయా? తీసుకురాలేదా? వాళ్ళు శ్లోకం సేవిద్దాం అనుకున్నాం. ముక్కోటి ప్రాశస్త్యం వైకుంఠ ఏకాదశి గురించి చాలా వృత్తాంతాలు ఉన్నాయి. ఒక ప్రధానమైన వృత్తాంతాన్ని మనం చెప్పుకొని తిరుపావలోకి అడుగు పెడదాం. మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ఒక మాట ఏమనంటే, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని. ఎవడు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అతనికి వేదములు ఇచ్చెనో అటువంటి వాడిని మేము ముముక్షులమై ప్రార్థిస్తున్నాము అని. కాబట్టి చతుర్ముఖ బ్రహ్మకి సృష్టి చేయాలి అంటే వేదమే ప్రమాణం. పరమాత్మ అన్నిటినీ సృష్టించాడు, పంచభూతాలని, అలాగే చతుర్ముఖ బ్రహ్మ ఇంతవరకు. దానికి సమష్టి సృష్టి అని పేరు. అటు పైన బ్రహ్మ లోపల ఉండి అంతర్యామిగా చతుర్ముఖ బ్రహ్మ ద్వారా సృష్టించబడేటువంటి దేవతా గణాలు, మనుష్య గణాలు, తిరియకులు, స్థావరాలు, ఆ సృష్టికి వ్యష్టి సృష్టి అని పేరు. ఏం పేరు? వ్యష్టి సృష్టి అని పేరు. మిగతా అంతా పరమాత్మ సృష్టించిన దానికి సమష్టి సృష్టి. బ్రహ్మ ద్వారా చేయించేటువంటి ఒక సృష్టికి వ్యష్టి సృష్టి అని పేరు. ఒకసారి బ్రహ్మగారికి రజోగుణం రావడం వల్ల ఆయన వేదాలు మర్చిపోతాడు. ఆ రజోగుణం తమోగుణమే ఇద్దరు రాక్షస రూపంలో వస్తారు. మధుకైటప్పుడు వారు ఆ వేదాలను ఎత్తుకుని వెళ్తారు. అటు పైన ఈయన మరి వేదమే దివ్య చక్షువులు. చక్షువులు అంటే కళ్ళు అని అర్థం. వేదమే ప్రతిదీ పూర్వబ్రహ్మకి, అది లేకపోతే ఏం చేయలేడు. ఆయన బోర్ని ఏడిస్తే మనిషి శ్రీమన్నాన్ని ప్రార్థిస్తే ఈయన వచ్చి వాళ్ళతో యుద్ధం చేయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. నాతో యుద్ధం చేస్తే మీకు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ మధుకైటకులు చాలా బలిష్టంగా ఉంటారు. వాళ్ళిద్దరితో శ్రీమన్నారాయణ యుద్ధం చేయడం మొదలు పెడతారు. వాళ్ళు చేసేటువంటి యుద్ధాన్ని చూసి ఈయన చాలా సంతోషపడుతూ ఉంటాడు, అంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నారు అని. చివరికి ఇక చక్రాయుధాన్ని ప్రయోగించే సమయంలో అప్పుడు వాళ్ళిద్దరు కోరుకుంటారు, స్వామి మరి నీ చేతిలో ఎలాగో మేము పోతాము, ఒక చివరి కోరిక నీ ధామాన్ని చూడాలని మాకున్నది అని అంటాడు. నీ ధామాన్ని చూడాలి. నీ ధామం అంటే నువ్వు ఉండే ప్లేస్, అబౌడ్ ఆఫ్ శ్రీమన్నారాయణ, నథింగ్ బట్ వైకుంఠం. మరి వైకుంఠానికి రావడానికి దానికంటే ఒక రూట్ ఉంది కదా. ఓ శాస్త్రం చదువుకోవాలి, శరణాగతి చేయాలి, ఇవేవో రూట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి ఉత్తర ద్వారం ద్వారా మిమ్మల్ని ప్రవేశపెడతాను అని చెప్పి ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళిద్దరిని కూడా వైకుంఠ ప్రాప్తి, అలా మోక్షం పొంది ఆ రోజున ఈ యొక్క వృత్తాంతాన్ని మనం తలుచుకొని, అందుకనే మనం ముచ్చింతల్లో చూసినట్టయితే ఇవాళ కొన్ని ఫోటోలు వీడియోలు వచ్చాయి. స్వామివారు కూడా పెరమాళ ఇంటి దగ్గర బతికేటప్పుడు రాక్షసుల బొమ్మలు అటు ఇటు పెట్టించారు ద్వారానికి. సో వాళ్ళకి ఇచ్చిన వరం అన్నమాట. ఈ రోజున ఎవరైతే ఇలా వృత్తాంతాన్ని తలుచుకొని అలా ఉన్నటువంటి ద్వారం గుండా వచ్చి పెరమాణం సేవిస్తారో వాళ్ళకి ముక్తి గ్యారంటీ అని. ఇకపోతే మనకు తొలి ఏకాదశి రోజున పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు. యోగము నిద్ర అంటే పరమాత్మ నిద్రపోతే ఇంకా లోపల నడుస్తుందా అండి? అడవద్దు. ఇక్కడ యోగం అంటే కూర్చుట అని అర్థం అనమాట. ఎవరెవరికి ఏ శరీరాలు ఇవ్వాలి, వాళ్ళ కర్మలకు తగ్గట్టుగా ఎవరికి ఏమేమి ఇవ్వాలి అనేది ఒక యోగంలో ఆలోచిస్తూ ఉంటాడు. అటువంటి నిద్ర. మధ్యలో ఒకసారి కొద్దిగా ఇటు తిరుగుతాడు, పరివర్తన ఏకాదశి అని మనం లేస్తాడు. ఆ సమయంలో ముక్కోటి దేవతలందరూ వచ్చి పరమాత్మను సేవిస్తారు అని. ముక్కోటి అంటే 33 కోట్ల మంది దేవతలు అంటారు. అష్ట వసువులు, ఏకాదశ రుద్రుడు, ద్వాదశ ఆదిత్యుడు. అష్ట అంటే 8 అని అర్థం.
ఏకాదశ రుద్రులు అంటే 11 అని అర్థం. 11 + 8 19. ద్వాదశ ఆదిత్యులు 19 + 12 31. ఇద్దరు అశ్విని దేవతలు 33. కోటి అంటే వాళ్ళ గణము, సమూహము, గ్రూపు, గ్యాంగ్, బ్యాచ్ ఏదైనా అనుకోండి అదనమాట. సో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ పరమాత్మ సేవించేటువంటి ఒక అద్భుతమైన రోజు కాబట్టి ఇట్టి రోజున మనం పరమాత్మని తెరవాజాములు లేచి సేవించడం అనేది మోక్షానికి మార్గము అని చెప్తారు. ఇది వైకుంఠ ఏకాదశి గురించినటువంటి ఒక సూక్ష్మమైన వివరణ. ప్రతి ఏకాదశికి హరివాసరము అని పేరు. ఇట్లాంటి రోజున ఏదో పొద్దున్న లేచి కాసేపు ఏదో పెరుమాణం సేవించి మళ్ళీ ఆఫీసులకు వెళ్ళు, వ్యాపారాలకు వెళ్ళు, వీడిని తిట్టి వాడిని తిట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఏకాదశి అంటేనే మొత్తం 11 ఇంద్రియాలని, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మ పరంగా చేసి ఉంటాయి. చేసి ఉంచి ఇంద్రియాలు ఆయా పనులను మానుకొని భగవంతుడి విషయంలోనే మనం కేటాయించగలగాలి. సంవత్సరానికి వచ్చి 24 ఏకాదశిలో 24 ఏకాదశిలో మనం పాటించలేకపోయినా కనీసం ఈ ఒక్క ఏకాదశిలో అలా గడపాలి అని చెప్తారు. ఏం చేసినా కొంతమందికి ఆ రాత్రి ఉంటుంది, ఉద్యోగాలు అవి ఉండటం వల్ల ఏం చేయలేము. ఇందాక చెప్పినట్టుగానే నడుస్తూ ఉంటుంది. సరే, ఏదైనా ఉపవాసము పరమాత్మకు దగ్గరగా ఉండడం అర్థము. ఉపవాసం చేయడంలో ఉన్నటువంటి ఒక ఆంతర్యము. ఉపవాసం చేయడం వల్ల బాడీలో ఏవో సెల్స్ పెరుగుతాయి, క్యాన్సర్ తగ్గిస్తాయి. ఇవన్నీ పిచ్చి మాటలు ఉండొచ్చా కానీ ఇది కాదు చెప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు అది అనుషంగికమైన బలం, అది సెకండరీ, ప్రైమరీ కాదు. ప్రైమరీ ఏంటంటే ఇంద్రియాలతో అనుభవించడానికి యోగ్యమైన పదార్థాలన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని మనసుతో నియంత్రించి త్యాగము చేయడం ఉపవాసం. నియంత్రించి పరమాత్మ వైపు తిరుగుడా. అలా చేయడం వల్ల ఏమవుతుంది? స్వార్థ బుద్ధి తగ్గుతుంది. స్వార్థం తగ్గితే ఏమవుతుంది? కోరికలు తగ్గుతాయి. స్వార్థము కోరిక తగ్గితే ఏమవుతుంది? తప్పు చేసే ఆలోచన. ఇది ప్రధానం. ఇది పక్కన పెట్టి కేవలం ఉపవాసం అని చెప్పి ఉప్మాలు సాగుదాన కిచిడి చేసుకొని తినడంలో ఏదో కొద్దిగా బాడీ స్లిమ్ అయితే అవుతుందేమో కానీ ఆధ్యాత్మికమైన ఉపయోగం అంటే ఏమి ఉండదు. ఇట్లా చేస్తేనే ఆధ్యాత్మిక ఉపయోగం. భగవత్ సన్నిధికి రావాలి, భాగవతత్వం సేవించాలి, 4 మంచి మాటలు వినాలి, విష్ణులక్షణ పాలన చేయాలి, ఓ భద్ర చేయాలి. ఆ రోజంతా భగవద్ధ్యానంలోనే గడపాలి. అది ప్రధానం. ఇకపోతే నిన్నటి భాషలలో కొన్ని విశేషమైనటువంటి అంశాలు ఏం చెప్తున్నారు? నిన్నటి భాషలలో గోపికలు వైదిక సిద్ధాంతాన్ని అనుసరించినటువంటి వారు, వీరు వేదాన్ని ఒప్పుకున్నారు, ప్రత్యక్షాన్ని ఒప్పుకున్నారు, అనుమానాన్ని ఒప్పుకున్నారు అని ఇప్పుడు నిన్న లేవబోయేటువంటి గోపికల విషయంలో ఉన్నప్పుడే ఇక్కడే తోటంతు వాయుడు ఈ తోటలోని దిగుడు బావి అని చెప్పారు. చెప్పడం ద్వారా చక్కగా దిగుడు బావులు, తోటలు ఏర్పాటు చేసి పెరుమాళ్ళకి కైంకర్యం చేసినటువంటి ఒక ఆళ్వారు, తొందరడి పొడి ఆళ్వారు చెప్పబడ్డారు. వారికి విప్రనారాయణుడు అని పేరు. దేవదేవకి అనేటువంటి అలా కృత్రిమ ప్రేమ నటిస్తే కొద్ది కాలం ఆ మనసులో పడి మళ్ళీ తర్వాత తేరుకొని పరమాత్మ ఏందే ఉంటూ ఓ సిద్ధసత్వం కూడా తీసుకొని ఆ పరమాత్మకి 2 రకాల మాలలు సమర్పించారు. అద్భుతమైన బృందావనం ఏర్పాటు చేసి రకరకాల పుష్పమాలను సమర్పించారు. తిరుమాలై అనే ఒక ఇచ్చారు.
అర్థమైనా? ప్రేమగా చెయ్యాలి అని అంటారు. కైంకర్యానికి ఆ రాగాన్ని చెప్పారు. రాగము అంటే ఎరుపు అడు రాగము ఆడుతారు అనమాట. అది అటుపైన వెంబల్ తవర్ తపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సన్యాసులు చక్కటి తెల్లని పలు వరసలు కలిగి ఉన్నారు అని చెప్పారు. పలు వరసలు కలిగి ఉన్నటువంటి తెల్లటి పలు వరసలు అంటే తెల్లటి పలు వరసలు రెండు విషయాలు చూపిస్తుంది. ఒకటి ఆహార శుద్ధిని, రెండవది సత్ వాక్ మంచి వాక్కును చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నటువంటి సన్యాసులు వాక్కు శుద్ధి కలిగినటువంటి వారు అని చెప్తారు. అంటే ఆ కాలంలో దేవాలయాలని కూడా వీళ్ళ చేతుల్లోనే ఉండేవే చెప్తుంది కదా, సన్యాసుల చేతిలోనే ఉండేవి. ఎందుకు అంటే వారు అహంకారం అమ్మకారు ఆకిత్యంగా ఉంటారు కాబట్టి జరగవలసిన కైంకర్యాలని పూజ తప్పకుండా శాస్త్ర విధిగా చేయిస్తారు అని. ఇకపోతే అటువంటి సన్యాసి విషయంలో ఎవరైనా ఇప్పుడు సన్యాసి అంటే అందరూ గొప్ప సన్యాసులు ఉంటారు కదా, కపట సన్యాసులు కొంతమంది ఉంటారు. కాబట్టి గొప్ప సన్యాసిని ఎలా గుర్తుపట్టడం అంటే చెప్తున్నారు, వారు ధరించినటువంటి యజ్ఞోపవీతం అన్ని నూలు ఉండే చోదాన్ని కూడా పెరివేసుకొని ఉండకుండా చక్కగా ఎప్పుడు శుద్ధంగా తెల్లగా ఉంటుంది. అంటే వైదికమైన కార్యక్రమాలను ఈడుబడి చక్కగా చేస్తున్నారు అని అర్థం. అదొకటి ఎర్రటి వస్త్రం అంటే పరమాత్మ మీద ప్రీతితో చేసేటువంటి కైంకర్యం. ఇకపోతే తెల్లటి పలువరస, అభక్ష భక్షణం కూడదు, సన్యాసులు తాంబూలం వేయకూడదు కదా. తెల్లటి పలువరస అంటే చక్కడైన ఆహారం తీసుకున్నటువంటి వాడు. ఇక్కడ ఎందుకు ఇంత దీన్ని స్ట్రెస్ చేస్తున్నారంటే ఆహార శుద్ధం సత్వశుద్ధి, సత్వశుద్ధం ధ్రువాస్మృతి. ఆ ధ్రువాస్మృతి ఉంటే ఉన్నటువంటి ముడులన్నీ విడిపోయి పరమాత్మ యొక్క జ్ఞానం అనుగ్రహం కలుగుతుంది అన్నారు. చాలా మంది అంటారు, ఏమండి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ డిఫరెన్షియేషన్ అని ఎందుకండి? నాన్ వెజిటేరియన్ తినేవాడు తెలివి తక్కువ వాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు తెలివి గల వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి తెలివికి నాన్ వెజిటేరియన్కి ఏమిటంటే సంబంధం అని కొంతమంది అంటారు. ప్రశ్న మంచిదే, ప్రశ్న మంచిదే, కానీ ఎటువంటి తెలియదు లౌకిక విషయాల్లో తెలియదు కదా. ఎందుకు ఆహార శుద్ధి కలిగి ఉన్నామన్నారు అంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల సత్వాతు సంజాయతే జ్ఞానము. ఆ తీసుకున్న ఆహారము జీర్ణమై మనసుగా మారుతుంది. ఆ మనసుగా మారినటువంటి ఆహారము భగవంతుని విషయంలోనే ఎక్కువగా ఉండేలాగా చూస్తున్నాడు. మిగతా పదార్థాలకి రజోగుణం తమోగుణం ఎక్కువ. రజోగుణం తమోగుణం ఎక్కువ ఉన్నటువంటి వాడు ఒకటి వంగి ఉంటాడా అండి? ఒకటి లొంగి ఉంటాడా? ఉంటాడు. అటువైపు పరమాత్మ సంబంధించిన జ్ఞానం అసలే ఉండదు. ఇకపోతే భావతత్వంలో వస్తారు, వాళ్ళకి మనం వంగి ఉండాలి, వాళ్ళకి సేవ చేసినటువంటి వాళ్ళము అన్న ఆలోచన అసలే ఉండదు. ఓడి వెజిటేరియన్ అయినా అన్నీ తీసుకునే పదార్థాలు అంటే కొన్ని పదార్థాలు పనికిరావు అని చెప్పారు. మునక్కాడ పనికిరాదు అన్నారు, సొరకాయ పనికిరాదు అన్నారు, రాడిష్ పనికిరాదు అన్నారు. ఇవన్నీ పనికిరాని పదార్థాలు వెజిటేరియన్ అయినప్పటికీ కూడా. ఎందుకు అంటే మనకు సాధన సప్తకము అని ఉంది భక్తి యోగంలో. అంటే 7 స్టెప్స్ ఉన్నాయి పరమాత్మ చేరుకునే దాంట్లో. వివేకము, విమోకము, అభ్యాసము, క్రియ, అనర్దశ, ఇలా 7 ఉన్నాయి. అందులో ఒకటి చెప్పుకుందాం దీనికి సంబంధించి. వివేకము అంటే మంచిని చెడును విడదీకి చూచుట. ఎట్లా వస్తుందండి అంటే ఆహార శుద్ధి ఉంటే వస్తుంది. మరి ఆహార శుద్ధి అంటే ఏమిటి అంటే 3 రకాలైనటువంటి దుష్టమైనటువంటి ఆహారం ఉంటాయండి. ఒకటి జాతి దుష్టం, రెండవది నిమిత్త దుష్టం, మూడవది ఆశ్రయ దుష్టం. చెప్పండి ఒకసారి. జాతి దుష్టము, నిమిత్త దుష్టము, ఆశ్రయణ దుష్టం. 3 రకాల దుష్టములు అయి ఉంటాయి. ఒకటి జాతి పరంగానే దుష్టం. ఉల్లి వెల్లుల్లి ఈ పడికిరావు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదండి. అరే నాయన, అవన్నీ శరీరానికి సంబంధించింది. శరీరం కొంతకాలం మాత్రం ఉండి పడిపోయేది. కానీ జీవుడు అనేవాడు శాశ్వతమైనటువంటి వాడు. వీడికి ఉపయోగపడేటువంటి ఆహారం తీసుకోవాలి. కానీ పడిపోయే శరీరం గురించి ఉల్లిపాయ తినకపోతే 70 ఏళ్ళు పడికేవాడు 60 ఏళ్ళు బతుకుతాడు. నష్టం ఏంటి నాకు అర్థం కాదు. తర్వాత మళ్ళీ పోయి ఇంకో జన్మ తీసుకోవడం కన్నా సాత్వికమైన ఆహారం తీసుకొని 40 ఏళ్ళ బతుకు, 50 ఏళ్ళ బతుకు, 60 ఏళ్ళ బతుకు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఎప్పుడు ఆనందంగా మోక్షాన్ని ముందరాదా. కాబట్టి జాతిపరమైన దుష్టములు కొన్ని ఉన్నాయి, వాటిని తీసుకోవాలి. ఇకపోతే నిమిత్త దుష్టములు ఉన్నారు.
అంటే ఏవో జంతువులు ముట్టుకోగలిగినటువంటి ఆహారము లేదా కేశము వెంట్రుకలు పట్టినటువంటి ఆహారము కూడదు అన్నారు. కానీ మహాభారతంలో పెద్ద కథే ఉంది. ఒక మహర్షి వచ్చినప్పుడు అలా వెంట్రుకలు పెట్టినటువంటి భోజనం పెట్టినప్పుడు శపిస్తాడు, గుడ్డివాడు గమ్ము అని. అది వేరే విషయం అనుకోండి, అది దుష్టము. అలాంటి ఆహారం పడతారు. ఆశ్రయణ దుష్టము ఎక్కడ, అందుకని చూడండి పెద్దలు అన్ని చోట్ల పుచ్చుకోరు పదార్థాలు. అందరూ చూస్తున్నది కూడా పుచ్చుకోరు. ఎందుకంటే దృష్టి కూడా మంచిదే ఉండాలి. మంచి దృష్టి పడనప్పుడు ఆహారం పడికిరాదు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కూడా ఆహారం పుచ్చుకోరు. ఎందుకు? ఆ సంపాదించిన వాడి ద్రవ్యం ఎట్లాంటిదో తెలియదు. పురాతన కాలంలో మనకు పురాణంలో ఒక కథ ఉన్నది. ఒక రాజుగారి భార్య ఎవడో ఒక మహానుభావుడికి వాళ్ళ సాపాటు పెట్టాలనుకుంటున్నాను అంటే ఈయన ఒక స్వామిని పెట్టుకుని వస్తారు. చక్కగా వడ్డిస్తుంది పదార్థాలన్నీ, చక్కగా భోజనం చేస్తాడు మహానుభావుడు. చాలా సాత్వికుడు ఆయన. వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాజుగారు అడుగుతారు అంతపురంలోకి వచ్చి, ఏమమ్మా నిన్ను అడిగావు, సాధుపురుషుడు వచ్చాడు, సరిగ్గా పెట్టావా భోజనం అంతా? చాలా బ్రహ్మాండంగా అయిందండి, చక్కగా భోజనం చేసి వెళ్ళారు, దక్షిణ తాంబూలం అన్ని ఇచ్చావు. కాకపోతే ఏంటి, సాపాడు వేసినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ కదా, బంగాళ గాలి తీసి పక్కన పెట్టాను అని వెళ్ళిపోయిన తర్వాత నుంచి కనపడట్లేదండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి కనపడట్లేదు అంటే తప్పు. వేరే సొమ్ము గురించి మనం మాట్లాడకూడదు. వేరే సొమ్ము గురించి ఇప్పుడు వాడ వీడ ఇది 10 మంది మీద అనుమానం పోతుంది మనకి కదా. 10 మంది తీస్తారా అండి? తీసేది ఒక్కడే తీస్తాడు, కానీ 10 మందిని అనుమానించిన పాపం మనకు వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో అంటాడు. రాజు యోగ్యుడైన వాడు కాబట్టి ఆ మాట అయిపోయింది. 5 రోజుల తర్వాత మళ్ళీ ఆ సాధుపురుషుడు వచ్చాడు. వచ్చి అయ్యా ఈ గాజులు పట్టుకుంది. ఏంటండి మహర్షి, ఈ గాజులు ఏమిటి, ఇదేంటి? ఏం లేదండి, ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు చాపాడు వేసాను, నాకు ఎందుకో ఎప్పుడు నేను ఎక్కడ కూడా చాలా సాత్వికమైన ఆహారం తీసుకుంటాను, ఎందుకో మీ దగ్గరకు వచ్చిందో సాపాడు వేసిన తర్వాత దోతడం చేయాలని బుద్ధి పుట్టిందండి, అందుకని ఈ గాజులు తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాను ఎక్కడన్నా అమ్ముకోవచ్చు కదండి, మళ్ళీ ఎందుకంటే తీసుకొచ్చి రావడం అంటే 4-5 రోజుల తర్వాత ఆ సాపాడు మొత్తం కూడా జీర్ణమైన బయట వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తప్పు చేస్తున్నావు అని ఈ మహర్షికి లోపల పడుతూ ఉందన్నమాట. కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు రాజుగారి డౌట్, ఇదేంటి మా ఇంట్లో సాపాటు చేస్తే ఇంత సాత్వికమైన ఋషికి దొంగతనం చేయాలని గుర్తుపడలేంటి అని బడులు పిలిచాడు. పిలిచి అసలు ఈ బియ్యం ఎక్కడ ఎత్తి ఈ బియ్యం ఏ కొట్లో వడికొచ్చిన పెట్టాడు, ఏ కొట్లో కావాలి మన కొట్లో మన ఖజానాలో బియ్యమే అంటాడు. లేదు ఆ రోజు సాధు వచ్చినప్పుడు వండినటువంటి బియ్యము ఎక్కడి నుంచి వచ్చాడు విచారించండి అంటే ఒక భటుడు చెప్తాడు, అయ్యా ఏం లేదండి, ఒక ఆభరణం చేయించడానికి కోసం అని మన అమ్మగారు ఒక కంసానికి బంగారం ఇచ్చాడు, వాడు కాస్త ఆహ్వానం చేయకుండా ఏదో బిచాన ఎత్తేసాడు, కాబట్టి మన వాళ్ళు ఇంట్లో ఉన్నది మొత్తం దోచుకొని వచ్చేస్తారు, ఆ బియ్యం కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేశారు. చూసారా, ఆశ్రయ దృష్టి కదా. దాన్ని వండి పెట్టి ఈ మహర్షికి పెట్టింది, వాడు లేని కూడా బుద్ధి వచ్చిందారు కదా. కాబట్టి తినే ఆహారం చాలా ప్రధానం. ఇవన్నీ చాలా మైన్యూట్ థింగ్స్ లాగా కనిపిస్తాయి మనకి. ఇంత లోపలికి వెళ్ళి ఎవరిని చూస్తారు. వాస్తవానికి కృష్ణ పరమాత్మ చెప్తాడు భగవద్గీతలో, అయినా ఎవడైతే తన కోసం ఆహారం వండుకొని తింటున్నాడో వాడు పాపాన్నే తింటున్నాడు. ఏంటండి పాపం? అవన్నీ కష్టాతీతమైన సొమ్మండి. ఎవరికి అన్యాయం చేయలేదు. అన్యాయం చేయకుండా సంపాదించిన డబ్బుతో నేను వండుకొని తింటున్నాను, మీరు పాపం తింటున్నారు అంటున్నారు ఏంటి? అవయ్యా పాపమే తింటున్నారు. ఇల్లు ఊడుస్తావా, కొన్ని తిరుములు పోతాయా? బియ్యం కడుగుతావా, కొన్ని తిరుములు నశిస్తాయా? పొయ్యి వెలిగిస్తున్నావా, కొన్ని తిరుములు నశిస్తున్నాయా? బియ్యం ఉడుకుతుందా, నశిస్తున్నాయా? మరి ఈ పాపం అంతా దేని చేరుకొని ఉంది? అన్నాన్ని చేరుకుని. అంటే అన్నం తింటే పాపము, అన్నం తినకపోతే బతకలేం కదండి, మార్గం ఉందా? ఉంది. పరమాత్మను నివేదన చేయి. పరమాత్మ నివేదన చేసినటువంటి సాపాత్మ నువ్వు తీసుకో. ఎందుకంటే తిరువరాలను పెట్టారు మన వాళ్ళు. ఏది చూసినా మా అమ్మగారు ఉండేది, టీ ఇచ్చినా సరే ఒకసారి ప్రమాణాలు చూపించేది, పిల్లలు చూపించేది తాగేదనమాట. ఈవెంట్ పిచ్చి అనుకునేవాడు. తర్వాత మాకు అర్థమైంది, మేము పిచ్చోళ్ళని నాకు తర్వాత అర్థమైంది. మేము పిచ్చివాళ్ళని తర్వాత అర్థమైంది, శాస్త్రం తెలుసుకున్న తర్వాత. శాస్త్రం తెలుసుకోకముందు ఏమనిపిస్తుంది, పెద్దవాళ్ళు చేసే పనులు చూస్తే వీళ్ళు పిచ్చోడా అనిపిస్తుంది కదా. ఏం చేసినా, ఎవరైనా చేసినా, జిలేబీ చేసినా ముందు పెరమాణకు ఒకసారి ఏంటి భావం పిచ్చి కాకపోతే జిలేబీ తింటాడా పెరమాణం? నువ్వు ఏం తింటావో సాత్వికమైన ఆహారాన్ని నీ పెరమాణం తింటే తర్వాత తినడం అలవాటు చేసుకో. అప్పుడు ఆ దోషం నిన్ను అంటదు. ఆయన దృష్టి పడితే చాలు కదా. పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాంచ మంగళం.
అటువంటి మంగళకరమైన వాడి దృష్టి పెడితే చాలు. నువ్వు పెట్టడం వల్ల నువ్వు చేసిన జిలేబీలో ఒక్క గ్రాము కూడా తగ్గదు. డోంట్ వరి కావాల్సిన అవసరమే లేదు కదా. బంధువు వచ్చాడు, 2 గ్లాసులో పాలు ఇచ్చాడు, వాడు పాల గ్లాస్ పట్టుకోపోతాడా? గ్లాస్ ఇచ్చేపోతాడు కదా, వాడు గ్లాసే పట్టుకోపోడు కదా. వాడు పాలు తాగుతాడు, కానీ నీ పాలు పెడితే పెరుమాళ్ళు ఆ పాలు కూడా యాజ్ ఈజ్ అట్లే ఉంది. కేవలం కృపా కటాక్ష వీక్షణ అంతే. దానితో ఏమవుతుంది? ఆ దోషం అంతా పోతుంది కదా. సో అటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని సేవిస్తున్నటువంటి తెల్లటి పలువరసను కలిగినటువంటి సాధు పురుషులు. తెల్లటి పలువరస అంటే ఇంతదాన్ని చెప్పుకోవాలి. తర్వాత వాక్శుద్ధి. చక్కగా మనం మాట్లాడే మాట వల్ల ఎదుటివాడికి స్వాంతరం చేకూర్చాలి తప్ప వాడి మీద ఇంకా 4 వేసినట్టుగా ఉండకూడదు కదా. మా సరదాగా చెప్తుంటారు మా ఆచార్యులు, గోదావరి వాళ్ళకి కొంత వెటకారం ఎక్కువ. గోదావరి వాళ్ళు ఇక్కడ వెటకారం ఏమయ్యా నీకు ఎవరు మంచిగా చెప్పాను, నీ నోరు మంచిగా చెప్పు, నీ నోరు మంచిగా கோயில் செங்கிடுவான் போகுன்னார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும். ఏమని చెప్పారు ఇక్కడ? నానాదాయ సిగ్గులేని తిట్ట లేకపోతే పొగడతా అంటే ఇది పొగడతా. ఏమన్నారు? ముందు రోజున ఒకసారి తిరుపతి అవతారికి మనం గుర్తు తెచ్చుకుంటే ఇవాళ కొద్దిగా ఆలస్యం అవుతుంది, పంపించాలి, పర్వాలేదు. తిరుపతి ఎంత టైం? 7:56 అవతారికి గుర్తుంటే తెల్లవారు పొద్దున్నే కృష్ణ పరమాత్మ అందరినీ రమ్మన్నాడు, మనం వెళ్ళాలి, పడుకోవాలి, పొద్దున్నే లేవాలి. అయ్యో ఎలా కంగారు పడుతుంటే ఈ గోపిక, ఈ 14వ పాఠశాల గోపిక, ఏం కంగారు పడద్దు, మీరు అలారం లేదని కానీ ఏం కంగారు పడకండి. ఇప్పుడు మేమందరం వచ్చి మీ ఇంటి ముందుకు వచ్చినా కూడా ఇంకా లేకుండా పడుతున్నావు. ఊళ్ళో కూడా సిగ్గుపడి వెళ్ళిపోయిందంటారు. గుమ్మడికాయకి కొంచెం గుమ్మడి పాలకు సిక్కు ఎక్కువ. ఎవరైనా ఇంటికి వెళ్ళి గుమ్మడి పాలు చూసి అబ్బా గుమ్మడికాయ బాగా వస్తుంది మీ ఇంట్లో అనుకోండి, కాయటం మానేస్తుంది. ఆ గుమ్మడికాయ కూడా మీరు సిగ్గు చూసి నిన్ను చూసి అబ్బా ఇంత సిగ్గు లేని దాంట్లో ఎవరింటే వాళ్ళు వెళ్ళిపోయింది గుమ్మడికాయ. అంత ఆశ్చర్యంగా చెప్తారు నోకు. సో ఇక్కడ ఏమిటి సిగ్గు లేనిదానా అంటే విమానం లేనిదానా అర్థం తెలుసా? ఈ పదం కూడా ఆచార్యుడికే వర్తిస్తుంది. భగవద్ రామానుజుల యొక్క శిష్యులలో ప్రధానమైనటువంటి వారు ఎవరు? వారి దగ్గరికి ఒక ఆచార పురుషుల వంశం వచ్చి, అయ్యా శ్రీభాషను సేవించాలని మాకు దగ్గర, కానీ మేము ఆచార పురుషులం, 7వ శిష్యులు అప్పుడు అడుగుతుంటే మాకు కొన్ని గుర్తు రావట్లేదు విషయాలు, ఆ శాస్త్రాలు సేవించడం లేదు కాబట్టి ఇప్పుడు కాలక్షేపం సేవించాలని మీ దగ్గర, దానికి వెళ్ళి సేవిద్దాం. అంటే ఎవరైనా మా శిష్యుని చూస్తే అయ్యో మా ఆచారాలకు విషయం కూడా తెలియదా, వీరు వారి దగ్గర సేవిస్తున్నారా అని అనుకుంటారు. అంటే దానికి ఉండండి, పర్వాలేదు అంటారు. ఎవరు దొరుకుతారు, ఆ లోపలికి వెళ్ళి సేవిస్తుంది. ఒకసారి ఆ ప్రాంతం, ఈ ఆచార పురుషుడు ప్రాంతం అటువంటి సామంతరాజు వచ్చారు. కొంతమంది శిష్యులు వచ్చారు. ఆ రాజుగారు రాగానే ఈయన కొంత తత్వం అనమాట. ఎందుకంటే కొద్దిగా రాజగురువు కదా, నేను వచ్చి ఈ దగ్గర నేర్చుకుంటున్నాను అంటే నామోషే అనే విషయం చూసి ఆ వ్యాసపీఠ ఈయన ముందు కాస్త ఎవరు కురత్తాడు అంటే చూసే వాళ్ళకి ఏముంది, కురత్తాడు అనే వీరి దగ్గర నేర్చుకుంటున్నట్టు. ఆ వచ్చిన వాళ్ళందరూ చూసి ఆహా కురత్తాడు అనికే భాష చెప్పేయండి గొప్పవారా మా గురుగారు అని చెప్పి దాదా సమర్పించిపోయారు. అంటే ఏంటి? అభిమానం లేనివాడు అంటే కదా. 4 బుక్కలు చదువుకుంటే 4 శ్లోకాలు కంఠస్థం అయితే మనమే పండితులు మనకు అనిపిస్తుంది కదా. కానీ ఎంత చదువుకున్న కొద్దీ మనకు తెలిసింది చాలా కొద్దిగా. తెలవాల్సింది సముద్రం అంతా కదా. కత్తదు కయ్యడవు కల్లాదవు కడలవు అంటారు. కత్తదు తెలుసుకుంది, కయ్యడవు పిడికిలి మాత్రమే, కల్లాదదు తెలుసుకోనిది, కడలవు కడలంటే సముద్రం అనమాట. అంత ఉంది అర్థం. అసలు విజ్ఞానం ఎందుకో తెలిస్తే అందులో మనకెందుకు తెలిస్తే ఒక పాయింట్ తెలుస్తుంది. అలా అభిమానం. ఇంకొక వృత్తాంతం, నంజీయర్ గారి దగ్గరికి ఓ పెద్దలు వస్తారు. వచ్చి భగవద్గీతను సేవించాలండి మాకు, అంటే కొద్దిగా
మరి వాళ్ళ వీళ్ళ దగ్గర తెప్పించుకోవడం నామోషి. మీ దగ్గర సన్యాసాశ్రమంలో ఉన్నారు కాబట్టి మంచి వారు ఉత్తమాశ్రమంలో మీ దగ్గర ఎదురు దగ్గర సేవించడం గొప్ప విషయం కాబట్టి మీ దగ్గర సేవించాలి అంటే మంచి వారు అంటారు, అయ్యా నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు కాలక్షేపం చెప్పేటువంటి సమయంలో ఉందని లేదు, మా శిష్యులు ఉన్నారు ఎమ్మెల్యే, వారి దగ్గర వెళ్ళి సేవించండి అంటారు. ఎమ్మెల్యే అంటే మహానుభావుడు, లోకాచార్యులు అర్థం అనమాట. మరి వారి గోష్ఠి సాహిత్యంలో శ్రీరంగంలో అప్పుడు ఉపన్యాసాలు లేవు, అన్ని కాలక్షేప ప్రక్రియలే. కాలక్షేపం అంటే మణి ప్రవాహ శైలిలో ఉన్నటువంటి ఒక వ్యాఖ్యాన ప్రక్రియ అనమాట. ఆ కాలక్షేపం అయితే బయట అమ్మవారి దగ్గర కాండి, మళ్ళీ వారి దాసం సమర్పించాలి ఇవన్నీ అంటే మీకు అవన్నీ ఏం అవసరం లేదండి. మీరు ఉండండి అని నెంబిళ్ళ గారు పిలిచి, నెంబిళ్ళ గారు మీరు మీ దగ్గర భగవద్గీత సేవిస్తారు కానీ మీకు దాసోహం సమర్పించరు, మీరే దాసోహం సమర్పించాలి ఆజ్ఞ. నెంబిళ్ళ గారు ఓకే అనగానే ఇక నెక్స్ట్ ఈ పెద్ద మనసు వచ్చే సమయంలో మీరే వ్యాఖ్యపట్నం రెడీ చేసి, మీరే ఆసనం రెడీ చేసి, వారికి ఆసనం వీరికి ఆసనం మీరే రెడీ చేసి, వారు రాగానే మీరే దాసోహం సమర్పించి, మరి ఉత్తమ అవసరం ఉన్నటువంటి వారు కదా మనం కూర్చోబెట్టి వాడని చెప్పిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈయనకు స్వస్వరూపం ఏంటో భాషించింది. కూర్చోడమే తప్పు కదా. అందుకని అన్ని కుర్చీలు ఉన్నా కూడా మనమేమని పెద్దవాళ్ళు కాబట్టి తర్వాత స్వరూప జ్ఞానం భాషించి ఎవరిని అజ్ఞానంతో ఈ మాట అన్నాను. ఇప్పుడు నేను కోసం అట్లా కాబట్టి ఇక్కడ అదేవి ఒకలో ఇక్కడ నుంచి ఇక్కడ వినపడం చాలా కష్టం. డాష్ ఇయర్ అని గట్టి గట్టిగా అరుచుకుంటూ చెప్పడానికి మాత్రం నోరు వస్తుంది, కానీ గోష్ఠిలో కూర్చొని ప్రధాన గోవింద శ్రీమన్నారాయణ పుండరీకాక్ష అచ్యుత ఆనంద గట్టిగా అనబడిన మాత్రం అనని నోరు. అది వెంటబల్ తవర్ నానాదాయ అంటే అటుపైన 15వ పాసురం చాలా అద్భుతమైనటువంటి పాసురం. ఎల్లే ఇలం చెప్పండి, ఎల్లే ఇలం ఇడియే இன்னம் உறங்குதியோ செல்லனடையேன் நந்தவீர் போதருகின்றேன் வல்லேயின் கட்டுரைகள் பண்டேயின் வாயறினும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக இல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் எல்லாரை கொண்டானை மாத்தாரை மாத்தடி கவர்ந்தானை மாயனை பாடேரோர் என்பாய். ఎల్లే ఇలంగిడియే అద్భుతమైన భాగం. తిరుప్పావయావదు ఇప్పాట్టిరే అని మనకు వ్యాఖ్యాతలు వర్ణిస్తారు. రెండు చోట్ల ఈ మాట చెప్తారు, ఒకటి 15వ పాసురం, ఒకటి 9వ పాసురం. ఈ రెండు పాసురాల దగ్గర తిరుప్పావై అనేది అసలు ఈ పాసురమే కదా, అయ్యో ఇన్నాళ్ళు అనవసరంగా చలిలో వచ్చామే అనుకుంటారా 14 రోజుల పాటు, అంత కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఈ 14 పాసురాల అసలైనటువంటి విషయం ఇందులో నిష్కర్షగా చెప్పబడింది అని అర్థం. ఏం చెప్పారండి అసలు? మొదటి 5 పాసురాలు ఉపద్ఘాతం చెప్పారు. భగవంతుడిని పొందడానికి ఆశ ఉంటే చాలని అందరూ అప్పుడే చెప్పారు. ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పారు. ఎవరి మీద మనం
పితీరులు చెప్పకూడదు. ప్రతి వ్యక్తిలో గుణాలు దోషాలు రెండు ఉంటాయి. దోషాలు పక్కన పెట్టండి, గుణాలు మాత్రమే స్వీకరించండి. హాయిగా ఉంటారు, మీరు హాయిగా ఉంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు హాయిగా ఉంటారు. మీరు దోషాలు ఎంచుకుంటూ వెళితే ప్రతి వాడిలో ఉంటాయి. సీతమ్మవారే సాక్షాత్తం చెప్పింది, నాకు చిన్న అపరాధది ఏమైనా హనుమా తప్పిన వాడు ఎవడయ్యా, నువ్వు నేను రాముడు అందరూ తప్పు చేసిన వాళ్ళు, నీకు వదిలేసి రాక్షసులు వాళ్ళని నువ్వు సంహరిస్తా అంటావు వదిలేసి. సీతమ్మవారు చెప్పిందండి క్లియర్గా, అందరూ తప్పు చేసేవాళ్ళు, తప్పు చేయని ఎవరూ లేరు. కాబట్టి అసమానం దోషాలు అక్కడ అది ఎంచకూడదు. జ్ఞానాధికులు వస్తే వాళ్ళకు సరిగ్గా మనం సన్మానించాలి, భిక్షుకులు వస్తే వాళ్ళకి భిక్ష సరిగ్గా వేయాలి, ఇవన్నీ చెప్పింది. లోకవేదాలు పక్కన పెట్టాలి అని చెప్పింది. ఎందుకంటే సాత్వికమైన కాలంలో సాత్వికమైన ఆహారం తీసుకుంటేనే మన మనస్సు పెరుమల వైపు ప్రయాణిస్తుంది. మూడవ పాసురంలో వడ్డంలో అవగాహిస్తే జరిగే ఫలితాలు చెప్పింది. నాలుగవ పాసురంలో అనన్యాసంగా పరమాత్మను సేవిస్తే దేవతలే మనకు సహాయం చేస్తారని చెప్పింది. ఐదవ పాసురంలో సంచిత కర్మ ఆగామి ప్రారంభం వీటి గురించి మీరే వరి అవ్వద్దు, వికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ నేను చేస్తున్నాను, ఇది నాకు సంబంధించింది, దీనితో ఫలితం అనే పక్కన పెరుమాళ్ళను ఆరాధిస్తే అన్ని కర్మల్ని ఆయన జీరో చేసేస్తాడు, మనకు మోక్షాన్ని ఇస్తాడు, భయపడక్కర్లేదు అని చెప్పింది. వాడి పైన 10 మంది భాగవతత్వం లేపడం చెప్పింది. 10 మంది ఆళ్వారు, 9 మంది ఆళ్వార్లు అయితే ఇది ఈ పాసురంతో చెప్పబడే వారు తిరుప్పాను ఆళ్వారు. ఇప్పుడు ఈ పాసురంలో ఏం చెప్తుంది అంటే భాగవతత్వాల పట్ల ఎట్లా ఉండవలను, భాగవతత్వాల పట్ల మనం ఎట్లా ఉండవలను. చూడండి, 10 పాసురాల క్రమం గమనిస్తే శ్రవణం చెప్పబడింది కదా, విధి కూడా లేవకుండా ఉన్నావా, వినలేదా. తర్వాత మననం చెప్పబడింది కదా, శ్రవణము మననం. తర్వాత వశీకరణావస్థ, ఏకేంద్రియావస్థ, యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఇవన్నీ చెప్పబడ్డాయి. అంటే ధ్యానం చెప్పబడింది. అంటే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాస్తవ్య. ముందు పరమాత్మ గుణాన్ని పెద్దలు చెప్పే శ్రీశంతులు వినాలి. అలా వింటూ వింటూ పెద్దలు సేవిస్తేనే మన మనస్సుకు పట్టుకున్నటువంటి ఈర్ష్య అసూయటువంటి దుఃఖాలు వెళ్ళిపోతాయి. పెద్దల సావాసం లేకుండా నా దగ్గర పుస్తకం ఉందని చదువుకుంటూ కూర్చుంటే సరి అయిన జ్ఞానం రాదు. కాబట్టి వినాలి, వినడానికి మరణం చేయాలి, తర్వాత నిధిధ్యాస్తవ్య, ధ్యాస చేయాలి. ఆ ధ్యానం ద్వారా పరమాత్మ గుణాలను అనుభవించేటువంటి గోపికలు నేర్పుకుంటూ వచ్చారు. ఇకపోతే ఈ గోపిక విషయంలో ఏం చెప్తారు అంటే భాగవతత్వముల పట్ల మనం ఎట్టి పరిస్థితుల్లో అపచారం చేయకూడదు. తెలుసో తెలియకో మన మీద పెద్దలు కోప్పడితే, ఆచార్యులైనా సరే భాగవతత్వములైనా ఎవరైనా మనకన్నా పెద్దలు, జ్ఞానంలో కానీ వయసులో కానీ పెద్దలు కానీ ఏదైనా మనం తప్పు చేసినా చేయకపోయినా ఏమైనా అంటే తిరిగి మనం వాదించకూడదు అని ఒక ప్రమాణం చెప్తున్నారు. రూక్షాక్షరాన్ని శృణ్వన్వై తథా భాగవతేరిత ప్రణామపూర్వకం క్షాంత్య యో వదేదు వైష్ణవోహి సహా. పెద్దలటువంటి వారు ఏదో మనం కఠినంగా మాట్లాడితే కూడా మనం తిరిగి బదులు చెప్పకుండా అయ్యా క్షంతవ్యుడను సర్వాపరాధం క్షమస్వ అనడం తప్ప జస్టిఫై చేసుకోకూడదు, ఇది వైష్ణవ లక్షణం కాదు అని ఈ పాసనలో మనకు నిరూపిస్తున్నారు. దీనికి వృత్తాంతం స్తోత్రరత్నము అనే గ్రంథం. ఏమిటది? స్తోత్ర రత్నం. అది యామనాచార్యులు అనుగ్రహించినటువంటి గ్రంథం. అందులో ఒక శ్లోకం ఎప్పుడు పరాశర భట్టర్ పఠిస్తూనే ఉంటారు. రంగనాథుడి దగ్గరికి వచ్చి పరాశర భట్టర్ వారు అమర్యాద క్షుద్ర చలమతి సూయా ప్రసవభూ కృతృమాని స్మర భరవసో వంచనవర నృశంసః పాపిష్ట కథం విదోదుఃఖజనదే అపారామిత్తిన్నః తమ పరిచరేయం చరణయో. అంటే నైత్యానుసంధానం అంటారు. పరమాత్మ దగ్గర పెద్దల దగ్గర మన తక్కువదనాన్ని చెప్పాలి, ఎప్పుడు వంగే ఉండాలి, ఇలా ఉండవు. అంటే రంగనాథుడి దగ్గర వచ్చి అమర్యాద, శాస్త్రం పట్ల మర్యాద లేనివాడిని, క్షుద్ర నీచుణ్ణి, చలమతి ఎప్పుడు చంచలమైనటువంటి మనసు కలిగినటువంటి వాడిని, సూర్యాపకభూ అసూయ కలిగినటువంటి వాడిని, ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి నాకు, ప్రసవభూ పుట్టుకతోనే వచ్చాయి రంగనాథ అని తన నైత్యానుసంధానం చెప్తున్నారు. మన నిత్యం తిరువారాధన చేసినప్పుడు కూడా తలుపులు తెరిచిన తర్వాత పరమాత్మ దగ్గర నిర్ణయించుకోవాలి. ఎంతమంది చెప్తావో తెలియదు కానీ మన తక్కువ తినని చెప్పుకోవాలి. ఇలా చెప్తున్నప్పుడు పరాశర భట్ల వారి యొక్క వైభవాన్ని చూసి ఇతని వాడు ఒక స్వామి ఉండి ఈయన చెప్పడం అయిపోయిన తర్వాత పరాశర భట్లను ఇంకా తిరుగుతూనే ఉన్నట్ట. ఇది ఇంకా ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు తిరుగుతూనే ఉన్నట్ట. పక్కన శిష్యులకు రక్తం మరిగిపోతుంది అనమాట.
ఒకసారి బట్టల వారు ఊ అంటే ఆడి మీద పడి కొట్టేసేలాగా ఉన్నారు. ఏం మాట్లాడాలి బట్టల వారు. మొత్తం అయిపోయిన తర్వాత ఒక సాల్వా కప్పి ఉంగరం తొడిగి ధన్యోస్మి స్వామి అన్నారు. ఆ వైష్ణవ స్వామికి అర్థం కాలేదు, ఎందుకు తిట్టు తిట్టినా కూడా ఇట్లా ఉన్నారు ఏంటి అని. అప్పుడు శిష్యులందరూ ఏంటి అట్లా తిట్టుబట్టుడు వాడిని పట్టుకొని రాశారు పట్టడంటే మహానుభావుడు, అందులో ఈ దోషాలు ఏమీ లేవు, ఒక్క దోషం కూడా లేదు. కానీ పరమాత్మ దగ్గర మన తప్పుదనాన్ని చెప్పుకోవాలి, నైత్యానుసంధానం చేసుకుంటున్నాడు. కానీ ఈయనంటే ఓర్వలేనటువంటి వాడు ఈయనని తిడుతూ ఉన్నాడు. శిష్యులందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటిలా మీరు తిట్టిన వాళ్ళు వదిలేస్తున్నారు అంటే, ఏలేదయ్యా శ్రీరాముడు ఒక మాట చెప్పాడు. విభీషణ షడాల సమయంలో సుగ్రీవుడు ఉండి వాడు దుర్మార్గుడు రాక్షసుడు, నువ్వు పడుకున్న నీకు అపకారం చేయొచ్చు, ఇప్పుడు తీయగా మాట్లాడుతున్నాడు రామా, నువ్వు బుద్ధిగా అందరూ నమ్మకయ్యా అని చెప్తే రాముడు ఒక మాట అన్నాడు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంజన దోషో యత్యపి తస్య స్యాత్ సదామేన తదర్హితం. వాడు మిత్రుడు వేషంలో వచ్చినా సరే, వాడిని ఎన్ని దోషాలు ఉన్నా సరే నేను వాడిని స్వీకరించే చేస్తాను, సత్పురుషులకు ఏమి దోషం కాదు అన్నాడు. ఇప్పుడు పరాశరపట్ల అన్నారు, నేను రంగనాథుడి దగ్గర ఓ 10వ 12 తక్కువని చెప్తున్నాను, ఈ స్వామి నాలో ఇంకా దోషాలు చెప్పాడు. అంటే రంగనాథుడు నన్ను కరుణించడానికి ఈ స్వామి చెప్పిన మాటలు ఉపయోగపడ్డాయి కదా, ఎవడు రంగనాథుడు త్వరగా కరుణిస్తాడు అని ఇతనికి సన్మానం చేశాడు. తర్వాత సిగ్గుతో తల వంచుకుని ఆ స్వామి వెళ్ళిపోయాడు. పరాశరపట్ల వారి యొక్క స్ఫూర్తి అట్టండి, స్ఫూర్తి అన్నమాట. అర్థమైందా? వాడు నైత్యానుసంధానం చేస్తున్న వాడి మీద అభియోగం చేసినా కూడా పట్టించుకోకుండా, తను తప్పు చేసిన వాడి పట్ల ఒక మాట తిరిగి మాట్లాడకుండా, అసలు పరాశరపట్ల వారంటే శ్రీరంగేశ పురోహిత అంటారు కదా, భగవద్గుణ దర్పణం అంటే అద్భుతమైన వ్యాఖ్యానం. అదే కాదు, ఇంకా అద్భుతమైన గ్రంథాలు ఇచ్చినాడు. అటువంటి వారు ఇటువంటి ఆయన్ని చుట్టుపక్కల వాళ్ళు చూసి రక్తం మరుగుతున్నా సరే ఒక మాట కూడా మాట్లాడకుండా, చేయని తప్పును ఆయన చెప్పినా కూడా స్వీట్ గా స్వీకరించారు, ఒక మాట అనకుండా సత్కారం చేసి పంపించారు. ఇది లక్షణం. అంటే చేయని తప్పుకు అమరణ వేసినా కూడా ఒక మాట మాట్లాడకుండా ఉంటుంటా. జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒక సమయంలో తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఇక్కడున్న మనం ఇక్కడ ఉంటాం, కానీ ఎప్పుడైతే వాదించడం మొదలు పెడతామో ఇక్కడున్న మనం ఇక్కడ ఎదుగుతాం. కాబట్టి ఇప్పుడు ఈ గోపికలు చెప్తున్నానికి వస్తున్నారు, ఏమి ఈ బయట ఉన్న గోపికలందరూ వచ్చి, గోపిక లేవాల్సినది ఎల్లే ఇరంగుడియే ఓ లేత చిలుక ఇన్ను మురంగుదియో, ఇంకా పడుకోనే ఉన్నావా అని అన్నారు. ఎవరు? బయట ఉన్న గోపిక. లోపల గోపిక, రంగమీర్ ఓ పూర్లారా సిల్లునయండి, చెవులు గిల్లు మన పడేలాగా మీరు అరవకండి అరవకండి అన్నారు. పోదరికి నేను వస్తున్నాను అరవకండి అని. బయట ఉన్న గోపికలు అంటున్నారు, వల్లేరు కట్టుదయ్యల్ ఓ నేర్పుగలో గోపిక, నువ్వు చక్కగా మాట్లాడదాను అమ్మా, నీ మాటలు మాకు పండేయుల్ వాయదు, నువ్వు ఇట్లా మాట్లాడదాను అని మాకు ముందే తెలుసు, మాకు తెలుసు అనగానే లోపల గోపిక, మళ్ళీ నీళ్ళే మీరే మంచివాళ్ళు, నానేదా నాయుడుగా, నేనే చెడ్డదాన్ని అయిందిగాక, నేనే చెడ్డదాన్ని, పర్వాలేదు అని అంటు అనగానే వల్లేయం పోలా, నువ్వు త్వరగా రావాలి అంటు, ఉడక్కన్న వేరుడమై నీకున్న ప్రత్యేకత ఏమిటి అని అన్నారు. ఇప్పుడు లోపలికి వచ్చి എല്ലാവരും పోందారో, అందరూ వచ్చారా? బయట వాళ్ళు అంటారు పోందారు పొందండి కోళ్ళు, అందరూ వచ్చారు, కావాలంటే వచ్చి లెక్కించుకో అంటారు. వల్లానే బయటకు వచ్చి ఏం చేయాలి? వల్లానే కొన్నానై మాత్తారై మాత్తలిక్క వల్లానై అంటే కోలయా పేరినటువంటి ఆ ఏనుగు సంబంధించినటువంటి వాడు, అలాగే యోధులను వల్ల యోధులను సంబంధించినటువంటి శ్రీకృష్ణుడిని చక్కగా పాడుటకు లెమ్ము అని అన్నారు. చూడండి, 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు 14 అనుకున్నాం, 6 to 14 ఈ 9 పాసురాల్లో ఎక్కడ కూడా 2 వ్యవహారాలు కనిపించావు మనకు. గోపికలు అడుగుతున్నట్టుగా, లోపల కూడా సమాధానం చెప్తున్నట్టుగా అనిపించారు. కానీ వ్యాఖ్యాతలు మాత్రం లోపల వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా, బయట వాళ్ళు చెప్తున్నట్టుగా చెప్పారు. ఇది వాళ్ళు ఏమైనా కల్పించి చెప్పారా అంటే కల్పించేది చెప్పలేదు. ఇది శాస్త్రీయమైన ప్రక్రియ. ఇలా బయటి వాళ్ళు మాట్లాడేది, లోపల గోపిక సమాధానం అనేది స్పష్టంగా మనకు కనపడేది కేవలం 15వ పాసురంలోనే కనపడుతుంది. ఉత్తరాత్ ప్రశ్న ఉన్నేయ అని శాస్త్రంలో ఒక పద్ధతి. అంటే ఏంటి అర్థం? సమాధానాన్ని బట్టి ప్రశ్నను ఊహించవలను అని. దాన్ని బట్టి మిగతా వాక్యాలు, ఈ 15వ పాసురాన్ని బట్టే మిగతా పాసురాన్ని కూడా వ్యాఖ్యానాలు చెప్పారన్నమాట.
బయట గోపికలు మాట్లాడటం, గోపికలు మాట్లాడటం అని. ఏంటి ఇక్కడ ఇంతకుముందే ఈ గోపికలు 14వ గోపికలు నాణాదాయ నాముడయ్య గొప్ప నాడు కలిగిన దానా సిద్ధులేని దానా అన్నారు. ఇప్పుడు అదే గురించి నన్ను ఏమంటారు అని పొంగయ్య కన్నా మండలం కన్నా మెల్లగా ఈయన కూడా భగవన్నామాలు కలిపి పాడుతుంది అనమాట. ఇప్పుడు ఈ గోపిక ముందుకు వచ్చారు. ఇంటి ముందు రాగానే పంపి ఏం నిద్రపోవడం లేదు, చిన్నగా పాడుతుంది. ఆ పాడుతున్నది విని లేత చిలుక అన్నారు. చిలక బ్రహ్మ కడనారా అన్నారు. ఈ దూషణమా భూషణమా? లోపల గోపికేమో దూషణలాగా అనిపించింది, ఇచ్చినట్టుగా అనిపించింది. బయటి వాళ్ళు ఏం దూషించలేదు, భూషణమే పొగిడారు అనమాట. అంటే చక్కటి లేత చిలుకలాగా పడుతున్నటువంటి ఒక గోపిక. ఈ గోపిక ఏంటి, ఇంతకుముందు పాసులోనే ఒక ఆమెను తిట్టారు కదా, మరి ఇప్పుడు నేను సరిగా లేకుండా ఉంటే బాగుంటుందేమో, నేను కూడా వస్తా గొంతు కలుపుతున్నాను అన్న. ఇంతకు ముందున్న గోపికకి ఒక అద్భుతమైన విశేషణ వేశారు. నావుడయ చక్కటి మాటలు నేర్పరగలిగినటువంటి అంటే ఏంటి, కృష్ణ పరమాత్మతోని ధీటుగా మాట్లాడగలిగేటువంటి ఒక గోపిక అన్నమాట. ఎందుకు ఈయన ఎప్పుడెప్పుడు వస్తాడు, మధ్యరాత్రి ఎప్పుడు వస్తాడు. మధ్యరాత్రి ఎప్పుడు వచ్చాడు కృష్ణుడు. ఆ తలుపు కొట్టే విధానం ఒక విధంగా ఉంటుంది, నార్మల్గా కొట్టరు, ఏదో వేళ్లతో కొద్దిగా ఇలా సౌండ్ కదా. వాళ్ళ కోడ్ అనమాట, గోపికలకు కోడ్. ఒక పూడిని వస్తా అన్నాడు, వస్తాన సమయం రాలేదు, చాలా ఆలస్యం అయిపోయింది. ఈయన గోళ్ళతో ఏదో తప్పు చేశాడు ఇక్కడ. ఎవరు అడింది గోపిక. నేను మాధవుణ్ణి అన్నాడు. మాధవ అంటే వసంత ఋతువు అర్థం ఉంది. వసంత ఋతువుకి ఏం పని ఇక్కడ ఈ రాత్రి కూడా అని. నేను చక్రిని అని. కుమ్మరివాడికి ఏం పని ఇక్కడ? కుమ్మరివాడి దగ్గర చక్రం ఉంటుంది కదండి, చక్రం దండ ఉంటుంది. అంటే నేను హరిని అన్నాడు. హరి అంటే ఇంద్రుడు అర్థం ఉంది, కపి అని కూడా అర్థం ఉంది అనమాట. అమ్మో కపి, అసలు రాత్రి కూడా కపి ఆ మాటనే కళ్ళకు రావద్దు అంటారు. కాబట్టి కపికి ఏం పని ఇక్కడ? అమ్మో కపి అంటే నాకు భయం, వెళ్ళిపో నీతో మాట్లాడలేను, నేను కృష్ణుడిని అని చెప్పి నేను ఓడిపోయానని కూరబడతాడు అక్కడ అన్నాడు. తలుపు తీస్తే లేకపోతే లేదు అని. అంతటి గొప్ప మాటకారి కాబట్టి నీలాంటిది మా గోష్ఠిలో ఉండాలి అన్నారు. ఆ తర్వాత పాసులో ఏమో సిగ్గులేదని అన్నారు. ఇది కూడా మెల్లగా సాగిస్తుంది అన్నమాట. ఏమిటి చిలుక అంటే సంప్రదాయంలో మనం చిలుకలాగా ఉండాలి అంటారు. చిలుక పలుకులు అంటారు. ఏమో చక్కగా రాగం తీస్తుంటే లేవలేగా అని వీళ్ళు చిలుక పలుకులు అన్నట్టుగా విని చిలుకలను ఏం భిన్నంగా మీరు పోదలుగుతుంది అబ్బా చెవులు గిల్లు అనేలాగా అలా విరవకండి. మా అత్తగారు పిలిచినట్టు, మా తోడుకోడలు పిలిచినట్టు, మా బాస్ పిలిచినట్టు అలా విరవకండి, గిల్లు అనేలాగా. బయట వాడు ఉంటే అబ్బో ఏం మా వాక్ చాతుర్యం, నీ గురించి మా తెలుసమ్మా ముందే, నీ ఇంటి ముందుకు వచ్చి మేము మాట్లాడి నిన్ను నిద్ర లేపుతుంటే నువ్వు రా అంటే పైనుంచి చెవులు గిల్లు పడేలాగా అడవకండి అని మమ్మల్ని దూషిస్తావా? నీ గురించి మాకు ముందే తెలుసు. అప్పుడు లోపల గోపిక మీరే కూడా పూర్వం రండి అని తర్వాత దిద్దుకుందనమాట. అయ్యో పాపం భాగవతోత్తములు ఇంతమంది ఇంటి ముందుకు వచ్చారు, ఒక మాట అంటే సర్దుకుపోవాలి కదా, నేను ఎందుకు వాళ్ళకి ధీటుగా సమాధానం ఇచ్చాను అని నానేదా నాయుడుగా సరే నాదే దోషము అక్కడ కొద్దిగా దీన్ని వడ్డించుకొని ఈ పాట వరకు వడ్డించుకొని ముగిద్దాం ప్రవచనం. సరే 2 నిమిషాలు ముగించుకుందాం. చిలుక పలుకులు అంటే అర్థం ఏంటి అంటే ఇది కూడా ఆచార లక్షణమే అని అంటారు. ఉపదేశ రత్నమాల అని ఒక ప్రబంధం ఉంది, ప్రమాణ మామం. వారు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. మున్నోరు ముడంద మురే తప్పామని కేటు పిన్నోరు తాము అదనే పేశాదే తన తోత్పనదే சொல்லி ఇది శుద్ధ ఉపదేశ పరవార్తరెందర్ మూర్ఖరావారు. అంటే మన పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని దాని పక్కన పెట్టి అది కాదండి నేను చెప్తున్నాను వినండి అని సొంతంగా ఎవడైతే కొన్ని కల్పించడం చెబుతాడో అటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పారు. ఎవరు? ప్రమాణ మాముడు. ప్రమాణ మాముడికి రమ్యజా మాతృమునులు సౌమ్యజా మాతృమునులు అని పేరు, చాలా సౌమ్యులు అని పేరు. అటువంటి వారి నోట్లోంచి మూర్ఖులు అని వచ్చింది. అర్థం ఏంటి? అలా చెప్పకూడదు అని అర్థం, అలా చెప్పకూడదు అని అర్థం. కాబట్టి చిలక పలుకులు అంటే చిలక ఏం చేస్తుందండి, మనం ఏ మాట నేర్పిస్తే ఆ మాట పలుకుతుంది. కాబట్టి పెద్దల నుంచి వచ్చినటువంటి ఏదైతుందో సంప్రదాయం దాన్నే మనం చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పకూడదు అర్థం. కాబట్టి ఇది ఏమి తిట్టు కాదు, ఇది భూషణమే అని అర్థం. ఆ తర్వాత తెలుసుకుందనమాట భావతత్వం పట్ల వాళ్ళతో కఠినంగా మాట్లాడిన మనం తిరిగి సమాధానం చెప్పకూడదు అని వెంటనే దిద్దుకొని నానేదా ఆయుడుగా నేనే తక్కువ దాన్ని మీరే పూర్ణులారు అని చెప్పింది. ఎందుకు ఈ మాట అండి?
ఈ మాడుకున్నటువంటి దృక్పథం ఏమిటి, దీనికి రామాయణ వృత్తాంతం ఏమిటి, ఆచారపరంగా వృత్తాంతం ఏమిటి, రేపటి రోజు చూద్దాం. ఈ రోజు పాసురాన్ని మనం తీసుకునే ముందు వైకుంఠ ఏకాదశి ఇటువంటి రోజున మనకు ఒక చక్కటి కీర్తన మనతోని శ్రావణి గారు ఉన్నారు. 2 నిమిషాలు సేవిద్దాం. మన మల్లిల శ్రీనివాస్ గారు అలాగే అన్మ్యూట్ చేసుకున్నారా? అన్మ్యూట్ చేసుకున్నామండి. సార్ మా మాట వినిపిస్తుందా మాది? హలో హలో, మా మాట వినిపిస్తుందా అండి? వినపడుతుంది. ఓకే, వినపడుతుంది. అందరికి నమస్కారం. నా పేరు శ్రావణి మల్లెల. ఈ రోజు నేను పాడబోయే కీర్తన కలిగేనిదే నాకు కైవల్యము. రాగం కరహర ప్రియ, ఆది తాళంలో. కంపోజిషన్ శ్రీ అన్నమాచార్యుల వారు. కలిగేనిదే నాకు కైవల్యము, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణ జలనిధి, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణ జలనిధి, దయరంగానే ధర్మమునే రాగన క్రియ ఇది నీ దివ్య కీర్తనమే, దయరంగానే ధర్మమునే రాగన క్రియ ఇది నీ దివ్య కీర్తనమే, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. నమో నారాయణ నమో లక్ష్మీపతే, నమో నారాయణ నమో లక్ష్మీపతే, నమః పుండరీక నయనా, నమో నారాయణ నమో లక్ష్మీపతే, నమః పుండరీక నయనా, అమిత శ్రీ వెంకటాధిపైదేనా క్రమమెల్లను నీ కైంకర్యమే, అమిత శ్రీ వెంకటాధిపైదేనా క్రమమెల్లను నీ కైంకర్యమే, కలిగేనిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిదే నాకు కైవల్యము. గోవింద హరి గోవింద
థ్యాంక్ యూ సో మచ్ అండి. వినిపిస్తోందా? హలో 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 నిత్యమంగళం